రే ఎక్కడికి వెళ్ళిపోయారా? పొద్దున్నుంచే కనిపించట్లేదు. నా బండి వేసుకెళ్ళిపోయావు. నా దగ్గర డబ్బులు లేక ఆడిని ఇన్ని హెల్పడుకుంటే ఇక్కడ దాకా వచ్చా. కుజదోషం వల్ల పెళ్లి లేట్ అవుతుంది అన్నారు కదరా, అందుకే సుబ్రహ్మణ్యం గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చాను. దారిలో పాము కూడా కనిపించింది. రక్తపింజరం రోయ్. నువ్వు మరీ రాను మనూరు అప్పారావు గడిలో తయారయ్యావరా? ఆడేవడరా? అదేరా, అప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం కనబడిన దేవుళ్ళందరినీ మొక్కేసేవాడు కదా, ఆడే. కరెక్టే రోయ్. ఆడి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? ఏమోరా, అప్పుడులో వచ్చిందన్నారు, తర్వాత ఏమైపోయాడో తెలీదు. కొంప తీసా వత్తనోడు పాపారాగోడు కాదు కదా? కొంప తీయకుండా కూడా ఆడే. పాపం గవర్నమెంట్ జాబ్ ఉన్నావు చూడు, ర్యాపిడో నడుపుకుంటున్నాడు. ఇంకా మనమే బెటర్. ఎరా ర్యాపిడో నడుపుతున్నా హెల్మెట్ పెట్టుకోవాలని తెలీదా? సరే కస్టమర్ వెయిట్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడుకుందాం. ముందే దింపేసిరా. ర్యాపిడో ఏంటి? తిన్నా ఫియాన్సీ. రేయ్ కొంచెం అప్పుల్లో ఉన్నాను, వడ్డీకి డబ్బులు ఇప్పించరా. ఫైనాన్స్ కదరా ఫియాన్సీ అంటే, నాకు కాబోయే భార్య. కాకి ముక్కుకి దొండపండి అనే సామెత మన పెద్దలు ఊరికనే పెట్టలేదురా. వీళ్ళ జంట గురించి ముందే ఊహించి చెప్పారు.